సేమ్ మొబైల్లోనే మీకు ఒక డౌట్ వస్తే గూగుల్లో కొడితే ఇమ్మీడియట్లీ రిప్లై ఇస్తుంది. అప్పుడు ఆ టైంలో లేదు. ఇప్పుడు ఇట్లాంటివి అన్నీ ఉన్నాయి. మీకు ఈ రోజున ఆన్లైన్లో పేపర్ కరెక్షన్ చేసేవాళ్ళు ఉన్నారు. మీరు రాసిన ఎస్ఏ రైటింగ్లో ఏం తప్పులు ఉన్నాయి, ఎట్లా చేయాలి, ఏంటి అనేది ఇవ్వడానికి ఉన్నాయి. సద్వినియోగం చేసుకోవాలి. కానీ పొద్దుగులు చిట్ చాట్లకి ఆర్డిట్లకి ఉపయోగిస్తే ఏదన్నా పనికిరాదు. దీనిలో నేను చెప్పిన 6 సూత్రాలు ఉన్నాయి మీరు రాసిన బుక్లో. ఆ బుక్లో ఈ 6 ఎవరన్నా పట్టుకుంటే ఎవరికైనా వస్తుంది. ఇట్ ఈజ్ నాట్ ఐఏఎస్ ఇన్ లైఫ్ ఎనీథింగ్ అనిపించచ్చు. అది ఏంటి దానికి కారణం? విల్ పవర్ ఉండాలి. నేను ఇది సాధించాలి అని విల్ పవర్ ఉండాలి. రెండోది హార్డ్ వర్క్ చేయాలి. హార్డ్ వర్క్ అసలు రిప్లేస్మెంటే లేదు. మూడోది నువ్వు గైడెన్స్గా ఉండాలి. నీ గైడింగ్ ఏంటి? ఓహో నేను ఐఏఎస్ సంపాదించాలనుకునేది నీ గైడింగ్. లేకపోతే పక్కనున్న వాళ్ళ గైడెన్స్ తీసుకొని నువ్వు రైట్ ట్రాక్లో వెళ్తున్నావా లేదా చూసుకోవాలి. ఈ తలంపు ఒక రోజుతోనే ఉండకూడదు. పర్సిస్టెన్స్గా ఉండాలి, కంటిన్యూస్గా ఉండాలి, ఒక రోజుతో ఉండకూడదు. ఈ 5 సూత్రాలు మనల్ని అయితే నీకు ఆ రోజు సక్సెస్. దీనిలో ఏంటంటే ఎవరైతే 17 ఏళ్ల నుంచి 29 ఏళ్ళ వరకు సద్వినియోగం చేసుకుంటారో ప్రాపర్గా జీవితం నెక్స్ట్ 30 ఏళ్ళు చాలా బాగుంటుంది. ఈ మధ్యకాలంలో ఎక్కువ విద్యార్థులు ఒత్తిడికి గురై, అంటే చదువు అనే ఈ ప్రెజర్, ఈ ఒత్తిడికి గురై సూసైడ్స్ చేసుకుంటున్నారు సార్. నెంబర్ 1 ఫస్ట్ వాళ్ళు చేసుకోవడమే సూసైడ్ అటెంప్ట్ డైరెక్ట్గా. ఇంకా వేరే ఏం లేవు వాళ్ళకి ఆలోచనలు. ఈ ప్రెజర్స్ ఎందుకు అంత ఒత్తిడికి గురవుతున్నారండి? దానికంటే సొసైటీలో పేరెంట్స్ అర్థం చేసుకోవాలి. పేరెంట్స్ ఏం చేస్తున్నారు? నా బిడ్డను అక్కడ చదివించాలి, ఈ స్కూల్లో పెట్టాలి, ఆ స్కూల్లో పెట్టాలి, డాక్టర్ అవ్వాలి, అవ్వాలి, ఇంజనీర్ అవ్వాలి అని పెట్టుకున్నారు. పెట్టుకొని వాళ్ళ మీద లేనిపోని ఆశలు పెట్టుకోవటం వల్ల ఆ పిల్లలు తట్టుకోలేని ప్రెషర్లు ఇవన్నీ చేసుకుంటున్నారు. యూ లివ్ ఇట్ లైక్ దిస్, వాట్ విల్ హ్యాపెన్ అనేది. ఇప్పుడు నేనున్నాను ఆర్డినరీ, మాకు పబ్లిక్ స్కూల్లో చదువుకున్నావా, ఇంగ్లీష్ మీడియంలో చదువుకున్నావా, మాకెవడు చదువుకోలేదు, చెప్పలేదు. మాకైతే తెలిసే టయానికి ఇప్పుడు కూడా ఎన్సీఆర్టీ బుక్స్ అని ఉంటాయి 6 నుంచి 12 వరకు. ఈ బుక్స్ సివిల్ సర్వీస్ చాలా ఉపయోగపడతాయి. ఈ బుక్కుల్లో హిస్టరీ, జియోగ్రఫీ, సోషియాలజీ, ఎకానమీ అన్నీ చాలా బాగుంటాయి. ఇది మోర్ ప్రామినెంట్ నార్త్ ఇండియన్ పీపుల్. వాళ్ళకి సిబిఎస్ఈలోకి అన్నీ కనపడతాయి. వేరేజ్ మనం స్కూల్లో కప్పల బడిలో చదువుకొని మనం స్టేట్ సిలబస్లో చదువుకొని బయటకు వచ్చేవారికి అరే మంచి లడ్డు ఆహారం ఉందే అని తెలుసుకునేటప్పటికి మనం ఎంఏ వచ్చినప్పుడు 6వ తరగతి చదువుకోవాల్సింది నేను అప్పుడు చదువుకోండి. ఇప్పుడు ఎక్కువ శాతం వచ్చేసి అంటే గవర్నమెంట్ స్కూల్స్లో చదివిన వాళ్ళు ఎక్కువ ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్, ఐఎఫ్ఎస్ ఈ విధంగా తయారయ్యారా, లేకుంటే ప్రైవేట్ స్కూల్స్ నుంచి వచ్చిన వాళ్ళు ఎక్కువ ఉన్నారా సార్? నేను అది చూస్తలేదండి. ఇదిగో వాళ్ళు ఏదో అన్నారు, వీళ్ళు అన్నారు, వాళ్ళు అన్నారు అని. ఇప్పుడు దీనిలో ఇంకోటి కూడా చెప్తున్నా. అదే ఇప్పుడు ఇంకొకటి కూడా ఏంటంటే ఆన్లైన్ కోచింగ్స్ వచ్చేసాయి, మళ్ళీ వచ్చేసి కోచింగ్ సెంటర్స్ ఎక్కువైపోయాయి. కోచింగ్ సెంటర్స్ అనేది ఒక మనీ ర్యాకెట్. నీకు కాలేజీలు, స్కూల్స్ ఎట్లా వచ్చినాయో ఆ ర్యాకెట్ ఎట్లా ఉందో ఇది కూడా ఒకే ర్యాకెట్. ఇప్పుడు ఢిల్లీలోనే ఒక 100 ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. 100 ఇన్స్టిట్యూషన్స్ మొత్తం ఒక 10,000 మందో 20,000 మందో చదివితే అక్కడ ఎన్ని వస్తున్నాయి? నాట్ మోర్ దెన్ 30, 40, 50. నీ వేకెన్సీసే ఒక 900 ఉంటాయి. 900 ఇప్పుడు హైదరాబాద్లో సిటీ, ఈ సిటీలో ఒక 20 మంది వస్తారు. ఇంతే. అంటే ఏంటి? కేక్ నీకు ఇంతే కేక్, దాన్ని పంచుకోవాలి. దీన్ని పంచుకోవడం ఏమైందనంటే ప్రతి తల్లిదండ్రులు ఆశావాహులు అవటం వల్ల ఇది ఈ ఇన్స్టిట్యూట్లో డబ్బులు ఖర్చు పెడితే, ఆ ఇన్స్టిట్యూట్లో డబ్బులు ఖర్చు పెడితే చాలామంది నా దగ్గరికి వచ్చేవారికి ఫండమెంటల్స్ తెలియకుండా వస్తున్నారు. సార్ ఇప్పుడు ప్రిపేర్ అవుతున్న సివిల్స్ వాళ్ళకి, ఇప్పుడున్న ఈ జనరేషన్కి మీరు ఇచ్చే సందేశం ఏంటంటారు? నేను ఇచ్చే సందేశం ఫాలో అవ్వమని. దానిలో ఇంకేం డీవియేషన్ ఏమీ లేదు. చదువు లేని ఆయన, ఒక ఆయన మాజీ ఆయన జబ్బు వస్తే హాస్పిటల్ తీసుకెళ్తానికి 60 కిలోమీటర్లు రౌండ్ చేసుకుని వెళ్ళాలి.
ఒక కొండను దాటి దారి మధ్యలో చచ్చిపోయింది మహాతల్లి. బా చచ్చిపోతే ఏం చేశాడు, తెల్లారిపోతే సద్ది తీసుకొని సద్దనం తీసుకొని రోజు చీలితో కొట్టుకుంటా ఆ కొండని 20 ఏళ్ళ లోపల ఒక రోడ్డు చేశాడు బీహార్లో. ఆయనకి పద్మశ్రీ ఇచ్చారు. ఏంటి ఆయన ఏమైనా చదువుకున్నావాడా? విల్ పవర్, హార్డ్ వర్క్, పర్సిస్టెన్స్, గైడింగ్. మా ఆవిడికి జరిగింది ఇంకోటికి జరగకూడదు. ఫైనల్గా ఏంటి, ఈ రోడ్డుని మొత్తం సొరంగం మొత్తం తీసుకొని వస్తే 60 కిలోమీటర్ల దూరం, 20 కిలోమీటర్ల దూరం. అబ్బా అట్లానే అస్సాంలో ఒక ఆయన ఉండేవాడు. ఉదాహరణ ఆ బుక్కులు ఇచ్చాను నేను. ఆయన 20 ఏళ్లలో 11 ఎకరాల ఫారెస్ట్ చేశాడు. ఈయన హిల్ మ్యాన్ ఆఫ్ ఇండియా అంటారు, ఆయన ఫారెస్ట్ మ్యాన్ ఆఫ్ ఇండియా. మరి వాళ్ళు ఏం పెద్ద చదువుకోలేదు, మనకు వెళ్ళి చదువుకోలే. ఏం చెయ్యాలి దీనికి? ఏంటంటే ఇదిగో చాలామంది చెప్తారు నాకు అర్థం కావట్లేదు సార్, ఇది అర్థం కాదు. ఒక సినిమాకి వెళ్ళి చూడండి, సోషల్ సైంటిస్ట్గా చూడండి. నేల మీద కూర్చున్నవాడు ఇప్పుడు నేలలో ఉండవులే, కానీ ఇదివరకు థియేటర్లో నేల టికెట్ ఉండేది. నేలలో లేకుండా వాళ్ళు కింద ఉన్నదా. అడేమంటాడు, రిక్షా కార్మికుడు, అరటికాయలు అమ్ముకునేవాడు, బజ్జీలు అమ్ముకునేవాడు. డైలాగ్ ఆడే చెప్తాడు, ఎవడైతే దిమ్మ తిరిగి దెబ్బ తిరిగి పడిపోతాడో వాడే పండుగాడు అని అంటాడు. అంటే ఏంటి, వాడు 2-3 సార్లు ఆ సినిమాని చూశాడు. అట్లా నీ బుక్ నువ్వు 3 సార్లు చదివితే నువ్వు కూడా నిష్ఠానితుడు అవుతావు. చుక్కారామయ్య ఉన్నాడు. చుక్కారామయ్య గొప్ప కాదు, వారేంటి 20 ఏళ్ల మట్టి కోచింగ్ ఇస్తున్నారు. ఆయన పండితుడు అయిపోయాడు. ఇప్పుడు నేనున్నాను, ఓవర్ 20 ఇయర్స్ ఈ ఐఏఎస్ మీద వచ్చే గైడెన్స్కి, వాళ్ళు అడిగే క్వశ్చన్లకి నేను ప్రిపేర్ అయ్యి కొన్ని ప్లాన్ అవటం వల్ల నాలో కూడా మెచ్యూరిటీ వస్తుంది. ఓకే, అది రావాలి. మనం నువ్వు ఒకసారి ఒక బుక్ చదివాను నాకు అర్థం కావట్లేదు, నీకు అర్థం కాదు. ఒకసారికి ఎప్పుడూ అర్థం కాదు. యూ మేక్ ఇట్ ఏ సెకండ్ రౌండ్, ఓకే అర్థం కాలేదు, మేక్ ఇట్ ఏ థర్డ్ రౌండ్. ఫస్ట్ నువ్వు చదువుకున్నప్పుడు 100 డౌట్లు వస్తాయి. రెండోసారి చదువుకున్నప్పుడు 100 డౌట్లని 75కి తగ్గుద్ది. మూడోసారి చదువుకున్నప్పటికీ 75 డౌట్లు 25కే వస్తాయి. నాలుగోసారి చదివేటప్పటికి అవన్నీ డౌట్లన్నీ పోయి ఈ పేజీలో ఏం రాబోతుంది అనేది కూడా నేను చెప్తా. దిస్ ఈజ్ వాట్ రిక్వైర్డ్. సార్ ఇంకోటి, మీ ఫాదరు అంటే ఒక రాజకీయవేత్తనా లేకుంటే సర్వీస్ పరంగా పోయేవాడు సార్? అంటే రాజకీయవేత్త, సర్వీస్ పరంగా. అంటే పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ మీది ఫ్యామిలీ? పొలిటికల్ బ్యాక్గ్రౌండ్. ఏ పార్టీకి సంబంధించి? కాంగ్రెస్ పార్టీ. తర్వాత మీరు అంటే పార్టీ పరంగా ఎక్కడ వెళ్ళలేదు అయితే? మీరు కాంగ్రెస్ పార్టీకి ఎక్కడికి వెళ్ళాడు? మీరు రాజకీయాల్లోకి రాలేదు? మా ఫాదర్ అన్నాడు, మేము పేదవాళ్ళం అవటం వల్ల వద్దు నాన్న సర్వీస్ చేయండి, ఈ సర్వీస్లో జాయిన్ అయితే 10 మంది సహాయం చేయగలం. నాకు ఐఆర్టీఎస్ వచ్చినప్పుడు ఫస్ట్ అపాయింట్మెంట్ తీసుకొని ఆయన దగ్గరికి వెళ్తే అన్నాడు, నాన్న 10 మంది సహాయం చేసి పెట్టు, రాజకీయాలు వద్దు అని. రాజకీయాలు వద్దన్నాడు. మా ఫాదరు బళ్ళారి జైల్లో ఇన్మేట్స్ నీలం సంజీవ్ రెడ్డి, తెన్నేటి విశ్వనాథం, ఘంటసాల వెంకటేశ్వరరావు, పెద్ద పెద్ద యోధులు, ఎన్జి రంగా, టంగుటూరి ప్రకాశం, వాళ్ళందరూ పరిచయం అయింది అక్కడే. అప్పుడు మా ఫాదర్ ఒక్కడే యంగ్స్టర్, వాళ్ళందరూ 40s 50sలో ఉండేవాళ్ళు, మా ఫాదర్ 30sలో ఉండేవాళ్ళు. అంటే ఈ రాజకీయం అనేది మీ ఫాదర్తోనే ఎండ్ అయిపోయింది? అయింది, బట్ ఈ రోజుల్లో మేము ప్రయత్నాలు చేస్తున్నాం కానీ, బట్ ద వే మనీ ఈజ్ ఫ్లోటింగ్, ఇట్ ఈజ్ నాట్ ఇన్ అవర్ పర్యూ. మాకల్లా అనుకున్నాం ఏంటంటే సర్వీస్ చేస్తే పీపుల్ రికగ్నైజ్ చేస్తారు, సర్వీస్కి ఈరోజున హార్డ్లీ రికగ్నైజేషన్ ఇస్తే. బట్ ఒకటి, ఎవడు ఏది అనుకున్నా ఏమనుకున్నా మా ఫాదర్ ఒకటే అనేవాడు, వాడు మనల్ని అనుకోవచ్చు ఇది చేయలేదు అది చేయలేదని మనం అనొచ్చు, కానీ కల్చరల్గా మనం ఎదగలేదు కాబట్టి కల్చరల్గా మనం ఎదిగేంత వరకు మనం సహాయం చేస్తాం.